హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ స్పెషల్ ఇడ్లీకి సాంబార్ ఎలా చేసుకోవాలో చూద్దాం. బ్రేక్ఫాస్ట్ కోసమని మనం చేసుకునే సాంబార్ అయితే ఇది స్పెషల్గానే ఉంటుంది. రైస్తో తినే సాంబార్ అయితే కొంచెం డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంటుంది. అది కొంచెం స్పైసీగా ఉంటుంది కదా. మార్నింగ్ సాంబార్ ఇడ్లీ చేయాలంటే చాలా టైం పడుతుంది. కిడ్స్ స్కూల్ కూడా టైం అయిపోతుంది. సాంబార్లోకి ఆనపకాయ కానీ సొరకాయ కోసం ట్రై చేస్తే మాకు ఇవి దొరికాయి. బ్యాంకాక్లో ఇంత చిన్న చిన్న ఆనపకాయలు ఉంటాయి. బాటిల్ గార్డ్ అంటే ఇవి ఇచ్చారు. చూడడానికి అయితే చాలా బాగున్నాయి. పట్టుకుంటే జాంకాయ అంత సైజులో ఉన్నాయి. చాలా బాగున్నాయి బాటిల్ గార్డ్ ఆనపకాయలు. ఈరోజు నేను వీటితోనే సాంబార్ చేయబోతున్నాను. సాంబార్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇది పీల్ చేస్తుంటే మాత్రం చాలా హార్డ్గానే ఉంది. నేను చిన్న సైజులో ఉన్నాయి కదా, బాగా లేతగా ఉంటాయేమో అనుకున్నాను. పెద్ద సైజు ఎలా ఉంటాయి అలాగే ఉన్నాయి. ఫాస్ట్గా ఇడ్లీ సాంబార్ ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం అయితే ముందుగా నేను పప్పుని ఉడకబెట్టేసి పెట్టుకున్నాను. నేనైతే సాంబార్ని ఎలా చేస్తానో చూడండి. ఇడ్లీ సాంబారు ఏ సాంబార్ అయినా నేను ఇలాగే చేస్తాను. ఆనపకాయ ముక్కల్ని ఈ సైజులో కట్ చేసుకోవాలి. అదే రైస్ సాంబార్ అయితే కొంచెం పెద్ద సైజు అయితే సరిపోతుంది. ఒకటైతే చాలు. ఇలా పప్పునంతా మెత్తగా చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇలా చేయడం వల్ల సాంబార్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. కట్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నిటిని యాడ్ చేసుకోవాలి. ఆనపకాయ ముక్కలు, టమాటా ముక్కలు, ఆనియన్స్ వేసుకోవాలి. చిన్న సైజు ఆనియన్స్ ఉంటాయి కదండి, సాంబార్ ఆనియన్స్ అంటారు. ఇక్కడ మాకు దొరుకుతాయి ఇవి కూడాను. వీటిని కూడా వేసుకోవాలి. ఇలాగా 4-5 పచ్చిమిర్చి కూడా ఇలా కట్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ బాగుంటుంది సాంబార్లో వేసుకుంటే, కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటాయి. తర్వాత కట్ చేసుకున్న క్యారెట్. సాంబార్కి అయితే ఈ వెజిటబుల్స్ అయితే సరిపోతే, ములక్కాళ్ళు అవన్నీ అవసరం లేదు. బెండకాయలు, వంకాయలు అవన్నీ వేస్తారు కదా, అవేం అవసరం లేదు. ఇడ్లీకి సింపుల్గా ఈ రకంగా సాంబార్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. కిడ్స్ అయితే అవన్నీ తీసేస్తూ ఉంటారు కదా, ఇవైతే మెల్ట్ అయిపోతాయి. ఈ వెజిటబుల్స్ అన్నిటినీ ఇలా ఉడికించిన పప్పులో యాడ్ చేసుకోవాలి. దీనికి కొంచెం సాల్ట్, పసుపు, కారం యాడ్ చేసుకుని ఒక్క విజిల్ వేస్తే సరిపోతుంది. వెజిటబుల్స్ అనేవి బాగా కుక్ అవుతాయి, పచ్చిగా ఉండవు తినేటప్పుడు. ఇవన్నీ వేసాక ఒక విజిల్ వస్తే సరిపోతుంది. ఇక లిడ్ పెట్టేసుకోవాలి. ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది. వేడివేడిగా ఆంధ్ర స్టైల్లో సాంబార్ ఇడ్లీ ఎలా చేస్తున్నానో చూడండి మీరు కూడా. ఇప్పుడు తాలింపు వేసేసుకోవాలి. పోపు దినుసులు, కొంచెం ఎండుమిర్చి, దంచుకున్న వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేసుకుంటే తాలింపు అయితే రెడీ అయిపోతుంది. పక్కన పెట్టేసుకోవాలి. ఆనియన్ అవసరం లేదు, వెల్లుల్లి వేస్తున్నాం కదా, ఆల్రెడీ సాంబార్లో ఆనియన్స్ ఉన్నాయి. ఈ విధంగా తాలింపు వేసుకోవాలి. సాంబార్ అయితే ఇక్కడ ఉడికిపోయింది, అయిపోయింది ముక్కలు అవి. సాంబార్ ఫ్లేవర్ అయితే తెలుస్తుంది, చాలా బాగుంది. తాలింపు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ సాంబార్కి పౌడర్ ఏంటి, నేను ఆచీ పౌడర్ తీసుకుంటున్నాను. నా దగ్గర ఆచీ పౌడర్ ఉంది. ఎక్కువగా ఎంటీఆర్ యూజ్ చేస్తుంటాను నేను. ఆచీ పౌడర్ అయితే ఎలా ఉంటుందో చూద్దామని ఈసారి ట్రై చేస్తున్నాను. విజిల్ వచ్చేసిన తర్వాత ఈ సాంబార్ని ఒక 15 minutes మరిగించుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ సాంబార్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఈ సాంబార్ అనేది ఎంత బాగా మరిగితే అంత బాగుంటుంది. చింతపండు పులుసు అయితే అవసరం లేదు. స్వీట్ కోసం అయితే ఒక క్యూబ్ జాగరీ అయితే యాడ్ చేస్తున్నాను. బెల్లం వేస్తే బాగుంటుంది. బెల్లం కానీ లేకపోతే ఒక స్పూన్ షుగర్ కూడా వేసుకోవచ్చు. టేస్టీ సాంబార్ అయితే రెడీ అయిపోయింది. ఇడ్లీతోటి సర్వ్ చేసుకోవడమే. ఎర్లీ మార్నింగ్ ఇలా క్విక్గా సాంబార్ని ఎలా చేసుకోవాలో చూసారు కదండి. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది మీ కామెంట్స్ని షేర్ చేయండి. ఇంకా సాంబార్ని బౌల్లో సర్వ్ చేసుకోవడమే.
సాంబార్ ఇడ్లీకి అయితే బాగుంటుంది, రైస్కి అయితే కొంచెం స్పైసీగా చేసుకోవాలి. ములక్కాళ్ళు ఇంకా చాలా వెజిటబుల్స్ యాడ్ చేసుకుంటాం. ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఒక ప్లేట్లో ఇడ్లీ పెట్టుకుని ఇంకా సాంబార్ వేసుకుని ఒక 5 మినిట్స్ వరకు ఉంచుకున్న తర్వాత టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది. సాంబార్ అబ్జర్వ్ చేసుకుంటే కదా ఇడ్లీస్ చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఇలా చేసి పెడితే ఎన్ని ఇడ్లీలైనా తినాలనిపిస్తుంది. ఇది గైస్ బ్రేక్ఫాస్ట్ స్పెషల్ ఇడ్లీకి సాంబార్ ఎలా చేయాలో చూసారు కదా, ఇడ్లీ సాంబార్. వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. నెక్స్ట్ ఇంకొక క్విక్ రెసిపీ తోటి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.